హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ వ్లాగ్స్. కాలీఫ్లవర్ పకోడీ మనం స్నాక్స్ లాగా అయినా తీసుకోవచ్చు, లేదా పప్పుచారు రసంలోకి సైడ్ డిష్లా అయినా తీసుకోవచ్చు. ముందుగా కాలీఫ్లవర్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న పీసెస్లా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కాలీఫ్లవర్ పీసెస్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేశాక హాట్ వాటర్లో ఒక 10 minutes వరకు కాలీఫ్లవర్ పీసెస్ని బాయిల్ చేస్తే సరిపోతుంది. ఒక 10 minutes ఈ కాలీఫ్లవర్ పీసెస్ అనేవి బాయిల్ అయ్యాక ఇది వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ పకోడీ ప్రిపేర్ చేయడానికి నేను ఇందులో 1 cup ఆఫ్ కార్న్ ఫ్లోర్, 1 cup ఆఫ్ రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేశాను. అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే ఇక్కడ ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఈ కాలీఫ్లవర్ పీసెస్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పకోడీ లోపల బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తుంది. పకోడీ అనేది ఈ కలర్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇది వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చూడండి, గోబీ పకోడీ చాలా క్రిస్పీగా వచ్చాయి. ముందుగా చెప్పినట్టు ఈ కాలీఫ్లవర్ పకోడీ మనం స్నాక్స్ లాగా అయినా తీసుకోవచ్చు, లేదా సైడ్ డిష్ లాగానే తీసుకోవచ్చు.